ఆగండి ఆగండి ఆగండి, ఒక్క లైక్ చేయండి ఈ వీడియోకి. అలానే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ఈ వీడియో అయితే 2 days బ్యాకే నేను పోస్ట్ చేయాల్సిందండి. కాకపోతే నా పనుల హడావుడి వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇంక ఇదైతే మా చిన్నోడి బర్త్డే ముందు రోజు అండి. వాడికి బట్టలు తీసుకోలేదు, ఇంకా అందుకే హడావుడిగా బర్త్డే ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇంకా షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చులే అని చెప్పి స్కూల్కి అయితే పొద్దున్నే పంపించేశాను. ఇంకా మేము వెళ్ళేసరికి 10 అలా అయింది స్కూల్కి. స్కూల్ నుంచి పిల్లల్ని షాపింగ్కి అయితే తీసుకువెళ్ళాము. ఇంకా అక్కడైతే బట్టలు అవి సెలెక్ట్ చేసుకున్నాము. వాడికి బట్టలు అవి తీస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నా. అక్కడ ఒక అమ్మాయి అడిగింది, అక్క ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పి. ఏం లేదమ్మా, వీడియో తీసుకుంటున్నాను ఛానల్లో పోస్ట్ చేయడానికి అని చెప్పాను. ఓకే అక్క అయితే అని చెప్పి అన్నది. అతను అడిగిన తర్వాత ఇంకో అతను కూడా అడిగారు. నేను అదే సమాధానం చెప్పానండి. కాకపోతే వాళ్ళు అడిగిన విధానం ఏంటంటే, వాళ్ళ షాప్ ఏదన్నా తీసుకువెళ్ళిపోతామా ఏంటా అన్నట్టు అడిగారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇంకా పిల్లల బట్టలు తీసుకుని బిల్లింగ్ అయితే వేయించేసాము. ఇంకా ఆ తర్వాత లేడీస్ కార్నర్లోకి వచ్చాము. అక్కడ మా చిన్నోడికి సంబంధించినవి కొన్ని ఉన్నవి, అంటే వాడికి స్కూల్ డ్రెస్సులు చినిగిపోయాయి, దానికి సంబంధించినవి తీసుకోవాలని చెప్పి అక్కడికి వచ్చాము. ఇంకా ఆ తర్వాత పిల్లలు ఆకలి అవుతుందన్నారని చెప్పి వాళ్ళకి జ్యూస్ తీసుకుని వాళ్ళు తాగిన తర్వాత ఇంకా వాళ్ళనైతే స్కూల్ దగ్గర దింపడానికి ఈయనైతే వెళ్ళారండి. నన్ను బయట రోడ్డు మీద దింపేసి ఇంకా పిల్లలు అయితే బాయ్ చెప్తున్నారు వెళ్ళేటప్పుడు. వాళ్ళని పంపించి వచ్చిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పనుల హడావుడి బోల్డ్ అంత ఉందండి. ఎందుకంటే ఆ రోజు మేము వచ్చేసరికి 1:30 అయింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బూజు దులుపుకోవటం, నీళ్లు సర్దుకోవటం, ఈ పనులే సరిపోయాయి. అవన్నీ ముందే చేసుకోవచ్చు కదా అంటే నాకున్న ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయానండి. అందుకనే హడావుడి. వస్తే పనులన్నీ ఒక్కరోజే వస్తాయి కదా. ఇంకా వాషింగ్ మిషన్ పని చేయట్లేదని రిపేర్ చేయడానికి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు సరిపోయింది. ఇంకా అదంతా క్లీనింగ్ చేసుకుని ఇల్లు కడుక్కునేసరికి నేను అవన్నీ ఇల్లంతా నీట్గా సర్దుకునేసరికి 8:30, 9 అయిందండి.